హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో చెప్పండి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసేయచ్చు అనమాట. ఈరోజు టాపిక్ వచ్చి హెవీ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను నా హెయిర్కి అనమాట. నేను నా హెయిర్ కేర్ ఎలా తీసుకుంటాను, దానికోసమని ఆయిల్ని నేను ఎలా అప్లై చేసుకుంటాను, ఆ ఆయిల్ని నేను ఏం చేస్తున్నాను అనే విషయాలన్నీ కూడా మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మన వీడియో వచ్చి. నేను ఆయిల్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చి ఆయిల్ తీసుకున్నాను. దీన్ని మనం వేడి చేసుకోవాలి, గోరువెచ్చ చేసుకోవాలన్నమాట. చేసుకుని వచ్చేద్దాం. ఈ లోపల వచ్చిన తర్వాత ఈ ఆయిల్ని నేను నా హెయిర్కి ఎలా అప్లై చేస్తాను అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, నాతో పాటు వచ్చేసేయండి. ఇక్కడ నేను 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. దీన్ని వచ్చి సిమ్లో పెట్టి మనం వేడి చేసుకోవాలన్నమాట. కొంచెం గోరువెచ్చ చేసుకోవాలి, మరీ మరిగించుకోకూడదండి. అలాగే హైలో పెట్టి అసలు మరిగించుకోకూడదు అనమాట. ఓకే, మనం రాసుకునే అంత వేడిలో మనం వేడి చేసుకుని మన హెయిర్కి అనేది అప్లై చేసుకోవడానికి వీలుగా దీన్ని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన రూట్స్ అనేవి ఓపెన్ అయ్యి దాంట్లోకి అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత స్కాల్ఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా మనం వారానికి 2 సార్లు ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన జుట్టు అనేది చాలా షైనింగ్గా ఉంటుంది. అలాగే లాంగ్ అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. ఓకే, చూసేద్దాం ఇంకేం చేస్తాను. గోరువెచ్చగా చేసుకున్నాను అనమాట. మరి మరిగించకూడదు. ఆయిల్ వచ్చి కొంచెం గోరువెచ్చ పడాలన్నమాట. అది మన రూట్స్ బాగా అబ్జర్వ్ చేసుకోవడానికి, అలాగే రూట్స్ అనేవి కొంచెం ఓపెన్ అయ్యి ఆయిల్ అనేది వెళ్తే స్కాల్ఫ్ అది బాగుంటుంది కదా. నేను అందుకని నా హెయిర్ కేర్ అయితే నేను ఇలా చేసుకుంటాను అనమాట. నార్మల్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇది కోకోనట్ ఆయిల్, ఓన్లీ కోకోనట్ ఆయిల్, ఏ ప్రోడక్ట్ ఆయిల్ కాదు, ఇది ఓన్లీ కొబ్బరి నూనె అండి. దీన్ని నేను కొంచెం గోరువెచ్చ చేసుకున్నాను. దీన్ని వచ్చి నా హెయిర్కి ఎలా అప్లై చేస్తాను అనేది ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఓకే, అందరూ చూసేయండి. నేను వచ్చి ఒక 100 ml పైన ఈ ఆయిల్ అనేది తీసుకున్నాను అనమాట. ఇది ఎంతవరకు నా హెయిర్కి సరిపోతుంది అనేది ఈరోజు చూసేద్దాము. ఓకే, స్టార్ట్ చేస్తాను వీడియో వచ్చి. ముందొచ్చి పార్టీషన్స్ తీసుకుంటాను నా హెయిర్ అయితే మొత్తం కూడా. ఎందుకంటే పార్టీషన్స్ తీసుకుంటేనే బాగా మనం హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, కొంచెం గోరువెచ్చగా ఉంది ఆయిల్ వచ్చి. ముందు మాడికి బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ని. అప్పుడు మనకి కొంచెం హెడ్ మసాజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత వెనకాల వైపు కూడా కొంచెం రాసుకుందాము. ఓకే, మొత్తం నా జుట్టుకి అయితే చాలా ఆయిల్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒత్తుగాను పొడవుగాను ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అందుకని నేను 100 ml తీసుకున్నాను. ఇది ఎంతవరకు సరిపోతుంది అనేది చూద్దాము.
జుట్టుకి ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్కాల్ప్ పాడకుండా ఉంటుంది, దానివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. నాకు తెలిసిన విషయాలన్నీ మీకు నేను షేర్ చేస్తున్నాను ఈరోజు. అలాగే మీకు తెలిసినవి హెయిర్ కేర్ రొటీన్ ఏమన్నా ఉంటే నాతో మీరు షేర్ చేసుకోండి. ఓకే, ఇంకా ఏం చెప్పాలి, ఆయిల్ రాస్తా చాలా చెప్దాం అనుకుంటున్నాను, కానీ దీని మీద శ్రద్ధ పెడితే మాటలు అయితే రావట్లేదు అనమాట. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మ్యూజిక్ పెట్టకుండా ఒరిజినల్ సౌండ్తో ఈ వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు ఒరిజినల్ వాయిస్, అంటే వాయిస్ కాదు సౌండ్స్ కానీ ఒరిజినల్ కావాలన్నారు కదా, అందుకని నేను మ్యూజిక్ ఏమీ యాడ్ చేయట్లేదు. ఓకే, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి, ఈ టిప్స్ ఇంకా ట్రిక్స్ నేర్చుకునే వారికి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఆయిల్ అయితే పట్టించేసుకున్నాను నేను, ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా పట్టిస్తాను ఉండండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉండిపోయింది కదా ఈ బౌల్లో, ఈ ఆయిల్ మొత్తం కూడా ఇప్పుడు నేను వేసేసుకుని నా హెయిర్కి అనేది పట్టించుకుంటాను. ఓకే, 100 ml హెవీ హెయిర్ ఆయిల్ ఈరోజు మీతో నేను షేర్ చేసుకున్నాను. ఓకే, నా హెయిర్కి అయితే ఇంత పట్టేస్తుందండి మొత్తం కూడా. మీకు ఎంత పడుతుందో మీ జుట్టుని బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం ఈ ఆయిల్ పట్టించి ఉన్న తర్వాత మనం కనుక మన జుట్టుకి కొంచెం సేపు రిలాక్సేషన్ కోసం మనం బన్ అనేది వేసుకోవాలన్నమాట. బన్ అనేది వేసుకుంటే మనకి జుట్టుకి చిక్కులు ఉంటాయి కదా, అవి కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 5 minutes దాన్ని అలా వదిలేస్తే. ఓకే, నేను ఇక్కడ బన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మెస్సీ బన్ వేసుకోవడం వల్ల కొంచెం సేపు మనం పెట్టిన ఆయిల్ అనేది జుట్టుకంతా అబ్జర్బ్ అయ్యి రిలాక్సేషన్ అవుతుంది అనమాట. ఓకే, నేను వచ్చి ఇలా బన్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు క్లిప్తో క్లోజ్ చేస్తాను అనమాట. ఓకే, నా ఈ హెవీ హెయిర్ ఆయిల్ వీడియో మీకు ఏమనిపించింది, నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏంటి, మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా హెయిర్ కేర్ మీద అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలామంది హెయిర్ వీడియోసే ఓన్లీ అడుగుతున్నారని నేను మొత్తం అన్ని కూడా హెయిర్ వీడియోసే షేర్ చేస్తున్నానండి. మీకు బోర్ కొట్టినా కూడా మనకి వాటికి చాలామంది సబ్స్క్రైబర్స్ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి నేను హెయిర్ కేర్ కానీ ఇంకా హెయిర్ ఆయిలింగ్ కానీ ఇంకా హెయిర్ స్టైల్స్ కానీ షేర్ చేసుకుంటున్నాను. చాలామంది హెవీ హెయిర్ ఆయిల్తో బ్రైడ్స్ అనేది షేర్ చేయమంటున్నారు. మనం ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాము, సబ్స్క్రైబర్స్ ఏవి కోరుకుంటే అవి షేర్ చేస్తాము. అంటే ఎక్కువ వ్యూస్ అనేవి వేటికి వస్తాయి, సబ్స్క్రైబర్స్ చూస్తేనే కదా వ్యూస్ అనేవి వస్తాయి, అందుకని అవే షేర్ చేయగలుగుతాం అనమాట. చాలా మంది హెయిర్ వీడియోస్ అడుగుతున్నారని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ వీక్ అంతా కూడా హెయిర్ స్టైల్ ఆర్ హెవీ హెయిర్ ఆయిలింగ్ ఛాలెంజ్ ఇంకా హెయిర్ కేర్ రొటీన్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను అనమాట. మీకు బోర్ కొట్టించినా కూడా వ్యూవర్స్ ఎక్కువ ఉన్న వాటిని మనం పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా. మన ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా అనేది నా ఉద్దేశం అనమాట. మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే, నా దగ్గర హెయిర్ ఉంది కాబట్టి దాంతో డిఫరెంట్ స్టైల్స్, రిబ్బన్ హెయిర్ స్టైల్స్ కానీ 2 braids హెయిర్ స్టైల్ కానీ అలాగే 1 స్లీక్ ట్రైట్ బ్రైడ్ కానీ అలాంటివన్నీ కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మనకి తెలిసినవి షేర్ చేయడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ మీకు ఏమైనా బోర్ కొడితే సారీ అండి. ఎందుకంటే చాలా మంది హెయిర్ వీడియోసే అడుగుతున్నారని నేను ఓన్లీ అవే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, మీకు బోర్ కొడితే సారీ, ఎందుకంటే మాకు వ్యూస్ కావాలి. వ్యూస్ ఉన్న వాటినే మేము పోస్ట్ చేసుకుంటే మాకు ఫ్యూచర్ బాగుంటుంది కదా. ఛానల్ స్టార్ట్ చేసినందుకు ఒక ఉపయోగం అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను అనమాట. మీకు ఏమైనా కనుక బోర్ కొట్టుంటే సారీ అండి. అలాగే ఈ వీక్ అయిపోయిన తర్వాత మన ఛానల్ని తిరిగి ప్రారంభిద్దాము. కిచెన్ టిప్స్ ఇంకా ట్రిక్స్, బ్లాగ్స్ అవన్నీ కూడా మీకు నేను షేర్ చేస్తాను. ఓకే, నా వీడియోలో మీకు ఏవి బాగా నచ్చాయి అనేది నేను ట్యాగ్ చేసినప్పుడు హెయిర్ స్టైల్ వీడియోస్కి 100% వచ్చిందనమాట. 100% నా నుంచి మీరు కోరుకునేది హెయిర్ స్టైల్స్, ఇంకా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, హెయిర్ కేర్ రొటీన్ ఇవన్నీ కూడా మీరు నా నుంచి కోరుకుంటున్నారు. మీరు ఓట్ చేసిన దాన్ని బట్టి నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబర్స్కి ఇలాంటివన్నీ బోర్ కొట్టుంటే సారీ అండి, సారీ.
ఎందుకంటే ఎక్కువ మంది ఓట్ చేసిన వాటినే మనం పోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనుకుంటున్నాను నేను. ఓకే, ఎనీవే ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేయండి, వేరెవరికి అవసరమైన వారికి షేర్ చేయండి. తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అనమాట, మీరు చూసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యాపీ ఫ్యామిలీస్. మీ అందరూ బాగుండాలి. అందులో మీ లక్కీ ఎప్పుడు ఉంటుందండి, మీతోనే ఉంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే నన్ను ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్తో పాటు నేను కూడా ఉంటాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. బాయ్ బాయ్.